హాయ్ అండి, నమస్తే. ఇవాళైతే నేను ఒక హెల్దీ స్వీట్ రెసిపీ చూపించేస్తాను. చాలా క్రీమీగా, టేస్టీగా, భలేగా ఉంటుందండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అబ్బా, మరీ అండి, మీరు స్వీట్ కూడా నోట్లో నీళ్ళు రావాలా అని అంటారా? అవునండి, తప్పకుండా అలానే అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఇప్పుడే ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ సర్వ్ కూడా చేసేసుకున్నాము. అందుకే నేను చెప్తున్నాను టేస్ట్ గురించి. అయితే హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. ఒంటికి చలవనిస్తుంది ఈ సమ్మర్లో. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కడాయి తీసుకొని 1 కప్పు పెసరపప్పు, అలానే కొద్దిగా శనగపప్పు వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని అయితే కుక్కర్లోకి తీసుకొని వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయిపోతే బాగుంటుంది, టేస్ట్ కూడా. ఈ విధంగా విజిల్స్ అయిపోయాక మొత్తం దీన్ని స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా. తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని అదే కడాయిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలానే కిస్మిస్ కూడా వేసేసుకొని కాస్త దోరగా వేయించుకున్నాక ఇందులోనే జీడిపప్పులు కూడా వేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. మంటను మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. ఇక్కడ మనం జీడిపప్పులు కానీ కొబ్బరి ముక్కలు కానీ కాస్త మాడిందంటే టేస్ట్ అస్సలు బాగోదు. కాబట్టి ఈ విధంగా లైట్గా కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే మనం పెసరపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో అయితే నేను 1 గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకొని మనం వేయించుకున్న నెయ్యిలోనే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మరి మంటను పెట్టి వేయించాల్సిన పని లేదు. నెయ్యిలో మిక్స్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత మరొక కడాయిలో పాలు కొద్దిగా వేసుకొని అందులోకి మనం వేయించుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. 1-2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. నేను వేసుకున్న సగ్గుబియ్యం చిన్నగా ఉన్నాయి కాబట్టి సైజ్ అనేవి త్వరగానే కుక్ అయిపోతుంది. తర్వాత అయితే ఇందులోకి మనం ఉడికించుకున్న పెసరపప్పుని మంచిగా మెత్తగా స్మాష్ చేసుకొని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అది ఉడుకుతున్నప్పుడే ఇందులోనే మనం బెల్లం అనేది నేను 2.5 కప్పుల దాకా బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని దాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. పాకం రావాల్సిన పని లేదు. దాన్ని అయితే ఇందులోకి వడగట్టేసుకోవాలి. తర్వాత అంతా మంచిగా మిక్స్ చేసేసుకొని మంటను సిమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి మొత్తం ప్రాసెస్. ఇందులోకి వేయించుకున్న జీడిపప్పులు అలానే కొబ్బరి పాలు వేసుకోవాలండి. మెయిన్ టేస్ట్ అంతా కొబ్బరి పాలతోనే ఉంటుంది. మీకు కొబ్బరి పాలు వద్దు అనుకుంటే మన నార్మల్ పాలైనా వేసేసుకోవచ్చు. తర్వాత అయితే ఇందులోనే ఇలాచి, తర్వాత ఇంకాస్త నెయ్యి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని 1-2 నిమిషాలు కాస్త ఉడకనిస్తే సరిపోతుంది. చూసారు కదా, క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయసం అయితే మాత్రం. చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. మనకు ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. చల్లారాక ఇంకాస్త చిక్కగా అవుతుంది కాబట్టి. సో తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.